మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేవీ నరసింహారావు. ఈరోజు మన టాపిక్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్. ఇన్ఫర్మేషన్ అన్నది మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఉంది. వాట్సాప్ తీసుకోండి, మొబైల్ తీసుకోండి, వీడియోస్, డిజిటల్, అన్ని ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల ఉన్నాయి. డిజిటల్ అంటే సౌండ్, పిక్చర్స్, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఎవ్రీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి, సినిమాస్ దగ్గర నుంచి, ఓటీటీ దగ్గర నుంచి, స్మార్ట్ ఫోన్ వరకు కూడా ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ అంటే మనకి అవైలబుల్. మరి ఇన్ఫర్మేషన్ అన్నదాన్ని మనం ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవాలన్నది ఈరోజు మన టాపిక్. ఇన్ఫర్మేషన్ మనం దేన్నైతే అంటున్నామో అది ప్రాసెస్డ్ డేటా. అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది డేటా. డేటా అంటే రఫ్ ఫిగర్స్, అంటే 1 అండ్ నేమ్, ఇట్లా రకరకాలుగా. దీనికి కనెక్షన్ ఏం లేదు. దీన్ని మనకి ప్రాసెస్ చేసినట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే మీనింగ్ఫుల్ డేటా దేన్నైతే ఉందో, అర్థవంతమైనటువంటి డేటాని మనం ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఒక ఫార్మాట్లో ప్రజెంట్ చేయడం అన్నమాట. ఒక టేబుల్ ఫార్మాట్ కావచ్చు, మీ అందరికీ తెలుసు టేబుల్స్, టైం టేబుల్స్ కావచ్చు, లేకపోతే స్టేట్మెంట్స్ కావచ్చు. ఇలా టేబుల్స్కి ఉన్నది ఒక ఫార్మాట్. నేము, అడ్రస్సు, ఫోన్ నెంబరు, సిటీ, లైక్ దిస్. ఇవన్నీ కూడా దీన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ ఎట్లా జరుగుతుంది మనకి అని అంటే, మనం ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ ఫర్ అస్ టు డెవలప్. ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్లో మన స్టూడెంట్స్ కాబట్టి మనం ఒక ప్రాసెస్లో ఉన్నాం, ఒక పద్ధతిలో ఉన్నాం. అదేంటి? చదువు నేర్చుకోవడం. ఆ ప్రాసెస్ని ఏమంటాం మనం? లెర్నింగ్ అంటాం. లెర్నింగ్ అన్నది ఎక్కడెక్కడ నేర్చుకుంటాం? టీచర్, బుక్స్, మీడియా, ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే ఎల్డర్స్ కావచ్చు, అలాగే మీటింగ్స్ అండ్ సెమినార్స్. ఈ టీచర్ అన్నదాన్ని చాలామంది ఫిజికల్గా దొరుకుతారు స్కూల్లో, కాలేజీల్లో, అలాగే ఆన్లైన్ ట్యూషన్స్ కూడా ఉంటాయి. అయితే ఎక్కడ ఫిజికల్గా తీసుకోవాలి టీచర్కి సహకారం, ఎక్కడ ఆన్లైన్ తీసుకోవాలన్నది కనుక మీకు తేడా తెలియకపోతే ఇక్కడ ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీచర్తో స్టూడెంట్ ఇండివిజువల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ టీచర్ అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సోర్స్ అంటారు. దీన్ని ఏమంటారు? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని సోర్స్ అంటాం. ఈ సోర్స్ మీకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా కొంచెం ఫిజికల్, కొంచెం ఆన్లైన్లో, ఇక్కడ ఒక టీచరు, ఆన్లైన్లో 2-3 టీచర్సు, ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే అది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. ఓవరాల్గా మీకు టీచర్కి మీకున్న రిలేషన్ దెబ్బతిని మీరు డౌట్ క్లియర్ చేసుకునేటువంటి సమర్థతని కోల్పోతారు. బుక్స్కి వద్దాం. బుక్స్ అనేటప్పటికీ చాలామంది టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అలాగే నోట్ బుక్స్ ఉన్నాయి, గైడ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ అవసరం లేదు, ఎగ్జామ్ ముందు క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే చాలు, నాకు క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటే నాకు చదవడం ఈజీగా ఉంటుందని చెప్పి చాలామంది గైడ్స్కి వెళ్ళిపోతారు. సో ఈ గైడ్స్ అన్నది దాదాపుగా తీసేసిన వాళ్ళే బెస్ట్ స్టూడెంట్గా జీవితం అంతా కూడా వాళ్ళు లెర్నింగ్ చేసుకునే అవకాశం, ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు. లేకపోతే ఎగ్జామ్ జస్ట్ ఏదో ముక్కు మీద పెట్టుకొని పాస్ అయ్యే పరిస్థితిలో వెళ్ళిపోయి అయిపోయిందిరా చదువు అన్నట్టుగా అయిపోతుంది అనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఒక ఆర్ట్. సో మీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బుక్స్ అన్నది టెక్స్ట్ బుక్ ఎనాలిసిస్ మీద డిపెండ్ అవ్వాలి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం అర్థం చేసుకొని ప్రయత్నించాలి. దాని ద్వారా మీరు నోట్బుక్ తయారు చేసుకోవాలి. ఈ నోట్బుక్ ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా తయారు చేసుకోవాలి. చాలామంది పక్క స్టూడెంట్ బాగా చదువుతున్నాడని చెప్పి ఆ నోట్బుక్ మీరు జెరాక్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయొద్దు. నోట్బుక్ మీ ఓన్ ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి విషయం మీరు అర్థం చేసుకొని మీ భాషలో నోట్బుక్ రాయాలి. అంతే టెక్స్ట్ బుక్లో కాపీ చేసి రాసేది నోట్బుక్ కాదు. అలాగే మీడియాకి వచ్చేటప్పటికి
ఏం చేస్తాం జనరల్గా, ఇది ఇన్ఫైనైట్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ అనుకోండి, పోనీ అన్లిమిటెడ్ ఉంది రిసోర్సెస్, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే మీడియా జనరల్గా నాన్ సైన్స్ స్టూడెంట్స్కి, ఈ సోషల్ స్టూడెంట్స్కి, ఈ జర్నలిజం మీడియా ఉన్న స్టూడెంట్స్కి, ఇటువంటి సోషల్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ మీడియా. వాళ్ళు మీడియాలో రకరకాల డిస్కషన్స్, డిబేట్స్, స్టోరీ బోర్డ్స్, ఇవన్నీ కూడా మీడియాలో మనం వాడుకుంటూ ఒక టాపిక్కి కన్ఫైన్ అయ్యి ద బెస్ట్ మీడియాని, నేషనల్ సోర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా తీసుకోవచ్చు, లోకల్ మీడియా తీసుకోవచ్చు. ఇలా 3 మీడియాలు కూడా మనం తీసుకొని మన ఓన్ నోట్స్ కనుక రాసుకున్నట్లయితే ఇది సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్ రాసే వాళ్ళకి కావచ్చు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ మీడియా. ఈ మీడియా ఏం చేస్తారంటే మన టాపిక్ కన్ఫైన్ అయితే పర్వాలేదు, కానీ అక్కడ నుంచి చిలవల పలవలుగా అక్కడ వచ్చే రేపు క్వశ్చన్ మార్క్స్కి, ఆశ్చర్యార్థకాలకి, వాటన్నిటికీ వీడియోస్కి వెళ్ళిపోయారంటే యూ లూజ్ ద ట్రాక్. అట్లాగే ఇంటరాక్షన్ అంటే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు లోకల్గా కొన్ని మీటింగ్స్ పెడుతూ ఉంటారు, లేదంటే కొన్ని వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాయి కొన్ని యూనివర్సిటీస్, వాటికి కూడా వెళ్ళి అక్కడ డైరెక్ట్గా మనం అక్కడ ఉన్న ఎక్స్పర్ట్తో ఇంటరాక్ట్ అయినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఇప్పటివరకు ఏదైతే తెచ్చుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓవర్లోడింగ్ అనేది జరగదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ సెమినార్స్కి అటెండ్ అవుతారు, కానీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎంజాయ్ చేస్తారు, కానీ కంటెంట్ మీదకి వెళ్ళి వాళ్ళతో సరిగ్గా ఇంటరాక్ట్ కారు, అది ఉపయోగం కాదు. అప్పుడు ఏమో జరుగుతుంది, అక్కడ తెచ్చుకున్న పాంప్లెట్స్, అక్కడ తెచ్చుకున్న మ్యాగజైన్స్, అక్కడ తెచ్చుకున్న అదర్ మెటీరియల్ లిటరేచర్ తెచ్చుకొని దాన్ని చదువుతా పోతూ ఉంటారు. దే లూజ్ ద ట్రాక్. నెక్స్ట్ సెమినార్సు, మీటింగ్స్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అన్నిటి కూడా మనం తీసుకున్నట్లయితే ఈ లెర్నింగ్ కర్వ్లో ఒక స్టూడెంట్గా మీరు ఎక్కడా కూడా ఈ రిసోర్సెస్ని చాలా వైజ్గా ఉపయోగించుకున్నట్లయితే ఈ ఓవర్లోడింగ్ అనేది జరగదు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ప్రాసెస్డ్ డేటా, ఆ ప్రాసెస్ డేటా, ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటిని మీరు సరిగ్గా చెప్పినట్టుగా కానీ ఉపయోగించుకున్నట్లయితే మీరందరూ కూడా సక్సెస్ అన్నది మీకు కరతలామాలకం అంటే తెలుసు కదా, చేతికి చిక్కినట్టే భావించాలి. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.